నమస్తే మిత్రులారా, నేను ఈరోజు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కథతో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక అమ్మాయి రియల్ లైఫ్ స్టోరీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్తే, నందు ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మాయి. అంత అందంగా ఏమి ఉండదు, కానీ చాలా మంచి అమ్మాయి. నందు 10th క్లాస్ పూర్తి చేసుకుని ఇంటర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. తనకి 10th క్లాస్లో 9.2 మార్క్స్ వస్తాయి. నందు ఓసీ అవ్వడం వల్ల తనకి సీట్ రాదు. తక్కువ మార్క్స్ రావడం వల్ల తన ఫ్రెండ్కి 10/10 రావడం వల్ల తనకి ఫ్రీ సీట్ వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ వేరు కాలేజీల్లో చదువుకోవాల్సి వస్తుంది. కానీ నందు కొంచెం భయస్తురాలు. ఒక్కటే ఏదీ చేయలేదు, తనకి తోడు ఉండాలి. అలాంటి భయస్తురాలు ఇంకా ఇంటర్ వెళ్ళడానికి సిద్ధమవుతుంది. తనకి తెలిసిన సీనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంది, ఎంపీసీలో. నందు కాలేజ్ ఫస్ట్ డే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తనని దిగబెడతారు. భయంగానే సీనియర్తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది బాధగా. అయితే కాలేజ్ ప్రిన్సిపల్ నందుతో మాట్లాడిన తర్వాత నందు ఫస్ట్ డే అవ్వడం వల్ల క్లాస్కి వెళ్ళడానికి చాలా భయపడుతుంది. క్లాస్ బయట నిల్చుని లోపలికి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న క్లాస్ టీచర్ తనని పిలుస్తారు. కొత్తగా జాయిన్ అయ్యావా అమ్మా అని. వెంటనే నందు లోపలికి వెళ్ళి అవును సార్ అని లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంది. నందు మాత్రం ఏ సెక్షన్లో ఉండేది, తను టాప్ స్టూడెంట్ అవ్వటం వల్ల. కానీ ఏ సెక్షన్లోనే నందు కంటే ఇంకా బాగా చదివే పిల్లలు కూడా ఉన్నారు. తన సీనియర్ ఉండటం వల్ల తన డేస్ చాలా స్మూత్గా జరుగుతూ ఉంటాయి. కానీ తన సీనియర్ సెకండ్ ఇయర్లో వెళ్ళిపోద్దన్న విషయం తనకి తెలిసినప్పుడల్లా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను ఒక్కటే ఉండలేదు కాబట్టి. ఇంటర్లో ఫోన్ అలో ఉండదు కాబట్టి అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేది. తన ఫ్రెండ్కి కూడా కాల్ చేస్తూ ఉండేది. వాళ్ళ కాలేజ్లో ఏ సెక్షన్, బి సెక్షన్ అని ఉండేవి. సెక్షన్లోనే టీచర్స్ చాలా డిఫరెన్స్ చూపించేవాళ్ళు. లైక్ బాగా చదివే వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వేయటం, వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడడం అలా చేసేవారు. నందు అవేం పట్టించుకునేది కాదు. నందుకి తన ఏ సెక్షన్లోనే ఒక అమ్మాయి పరిచయం అయింది. తనతో బాగా స్నేహంగా ఉండేది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. కానీ నందు టాప్ స్టూడెంట్ అవ్వడం వల్ల ఎప్పుడు చదువుకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. నందుకి తనతో మాట్లాడడానికి అస్సలు టైం దొరికేది కాదు. నందుకి సీనియర్తో కూడా అంత అటాచ్మెంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వేరు ఉండేవాళ్ళు కాబట్టి. నందు చాలా ఒంటరిగా, దిగులుగా ఉండేది. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ ఉండేది. మిగతా కథ నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.